హే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలని, అందరిలో మనం ఉండాలని, అందరూ పేరు పేరిన సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. వాళ్ళు 750 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క అంతా నాకు చాలా అవసరం అండి. చాలా చాలా అవసరం. ఈ మధ్యన మేము గాంధీ హిల్లుకి వచ్చామండి. గాంధీ హిల్లు విజయవాడ వెళ్ళానండి. విజయవాడ వెళ్ళినప్పుడు మా జన్మస్థలం నాది అదే. హైదరాబాద్లో ఉంటాను నేను. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ చూసాను గాంధీ కొండ. చాలాగా నేను 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను. చిన్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడు ఆ గాంధీ కొండ చూస్తే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో వచ్చాయి. అలాగే మీరు చాలా అది మన మన నోటు మీద మన గాంధీ తాత ఉంటారు. ఆ నోటు మీద మన చూడండి, డబ్బుల మీద ప్రతి నోటు మీద 500 నోటు మీద, 200 రూపాయల నోటు మీద, ప్రతి 100 రూపాయల నోటు మీద, అన్నిటి మీద మన గాంధీ తాత గారు ఉంటారు. ఆ గాంధీ తాతకి కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్తుంటే, మనకి ఆ థ్యాంక్ యూ చెప్తుంటే ఆ డబ్బు వస్తూనే ఉంటుంది మనకి. ఎస్, నాకు నేను ఏదో ప్రతిదీ మనం కొనుక్కోవడానికి ఇంట్లో ప్రతి వస్తువు ఒక మనం కొన్న డబ్బులు ద్వారా వచ్చినవే, డబ్బుల ద్వారా వచ్చినవే. ధనలక్ష్మికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్పుతూ ఉండాలి. నేను మా ఇంటి దగ్గర నుంచి చూస్తుంది ఆ గాంధీ కొండ స్తూపము, ఆ యొక్క గాంధీ కొండ హిల్లు, చెట్లు అన్నీ బాగా కనిపిస్తాయండి. అలాగే వెళ్ళాం మేము అందరూ, చిన్న పిల్లలు తీసుకొని మా చుట్టాలతో వెళ్ళానండి. అలా గాంధీ హిల్ ఎంట్రన్స్ అండి. గాంధీ హిల్ ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలండి. 10 రూపాయలు. అక్కడ చిన్న అక్కడ వీడియో తీశాను 6 గంటలకి. చాలా అద్భుతంగా ఉంటుందండి విజయవాడ అంతా. పిల్లలు ఆడుకోవటానికి ప్లేసు, అన్ని ఫోటోలు దిగటానికి చాలా బాగుంటుంది. ఈ ఆడుకునే ప్లేస్ ఉంటుంది అక్కడ. చక్కగా మనం ఏమైనా తినటానికి అన్ని ఐస్ క్రీమ్లు అవి అమ్ముతూ ఉంటారు. అలా గాంధీ కొండ ఎక్కుతుంటే ఆ స్తూపం దగ్గర చిన్న చిన్న కొటేషన్లు కనిపిస్తాయండి 4 సైడ్లు. అలాగే విజయవాడని రాత్రి పూట వ్యూ చూడండి, చాలా సుందరంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీకోసం నేను చూపిస్తున్నాను. ఇలాగ 150 మెట్లు ఎక్కాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 150 మెట్లు ఎక్కితే మన ఆ స్తూపం దగ్గరికి వెళ్తాం. ఆ స్తూపం దగ్గర నుంచి నైట్ వ్యూ తీశానండి. చాలా విజయవాడ అదిరిపోతుంది. మన గాంధీ మెమోరియల్ డాక్టర్ జాకీర్ హుసేన్ గారు 6 అక్టోబర్ 1968లో ఓపెన్ చేశారు. ఇది సాయంత్రం 4 గంటల నుంచి 8:30 దాకా ఉంటుంది. మంగళవారం సెలవండి. నైట్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఈ ఈ విజయవాడ మనం చూస్తుంటే ఒక సుందరమైన ప్రదేశం అన్నీ నాకు గుర్తు వస్తుంటాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు మనం గాంధీ తాతకి కృతజ్ఞత చెప్పాలి. నా కృతజ్ఞత చెప్తుంటే ఆ గాంధీ స్తూపం దగ్గర నేను ఫోటో దిగాను మా మిస్సెస్తో. చాలా మన ప్రతి క్షణం మన డబ్బులతోనే అవసరం ఉంటుంది. మనం డబ్బులను ఒక్కోసారి మనం తిట్టుకుంటూ ఉంటాం. డబ్బులు మనం సినిమా చూసి ఈ డబ్బులు ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు కాదని మనం ఊహించుకుంటాం. అందుకని మనలో ఉన్న ఆ చెడు ప్రభావం అన్నీ తీసేయటానికి ఊపూపనంలాగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ గాంధీ తాత, ఐ లవ్ యూ గాంధీ తాత, ఐ లవ్ యూ గాంధీ తాత 100 టైమ్స్ చదవండి. ఆ చదివితే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఆ యొక్క మనీ మీద మనకున్న నెగిటివ్ ప్రభావం, నెగిటివ్ యొక్క ఎనర్జీ అన్నీ పోయి మనకి డబ్బు ప్రవహిస్తూ ఉంటారు. మన జీవితంలో డబ్బు రావటం మొదలు పెడుతుంది. ప్రతి దానికి చెప్పండి, ప్రతి దానికి డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా థ్యాంక్ యూ. ఆ డబ్బులు వెళ్ళి వాళ్ళని ధనవంతులు చేసి నా దగ్గర రా ధనలక్ష్మి, నా డబ్బులు గాంధీ తాతయ్య నా దగ్గర రా అని ఆ స్తూపానికి దండం పెట్టుకున్నామండి. ఆ స్తూపం చూస్తుంటే నా చిన్ననాటి ఆ గాంధీ తాత ఎంతో కష్టపడి మనకి ఎంతో స్వతంత్రం తీసుకొచ్చాడు. అలాగే మనకి సారీ అండి, అలాగే మనకి డబ్బులు కూడా మన జాతిపితలాగా మన నోటు మీద గాంధీ తాత గారు ఉన్నారు. దానివల్ల మనకి చాలా సారీ గాంధీ తాతను దగ్గరుండి ఆ ఫోటో దగ్గరుండి చూసి అతనికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాం. గాంధీ తాతను తలుచుకున్నాం. ఆ యొక్క మా జీవితాల్లోనూ ఒక భాగం తండ్రి గాంధీ తాత గారు అని గాంధీ తాత గారికి మొక్కుకున్నాం, దండం పెట్టుకున్నాం. ప్రతి పనిలో మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నాం. ప్రతి పనిలో ఇల్లు కొనటానికి, అలాగే అన్నం తినడానికి, ఇల్లు అద్దెలు కట్టడానికి మీ యొక్క సహకారం వల్ల గాంధీ
గాంధీ తాత గారి యొక్క సహకారం వల్ల ఆ నోట్లు మనకి ఎంతో తృప్తిగా ఎంతో మనకు సహాయం చేస్తున్నాయి. వాటికి అందుకుని కృతజ్ఞతలు చెప్పాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అందరికీ థ్యాంక్ యూ అండి. పేరు పేరున అందరికీ నమస్కారం అండి.